India's largest digital media network Suman TV 8th anniversary celebration ni start chedam. To play the first AV of the CEO, first CEO. స్త్రీ శక్తి అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. అలాంటి స్త్రీకి విజయమే నిజమైన అలంకారం. అలా తన పేరులోనే విజయాన్ని పెట్టుకొని గెలుపుకి కేరాఫ్గా మారిన సీనియర్ యాంకర్ జయ ప్రస్థానం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమే. 23 ఏళ్ల మీడియా కెరీర్లో ఎన్నో మధురానుభూతులు, ఎన్నో విజయాలు, ఎన్నో ప్రశంసలు. ఎన్ని సాధించాక కూడా జయ ఆలోచన ప్రవాహం ఆగేది కాదు. ఇంకా ఏదో సాధించాలన్న కసి. ఆ ఆశయంతోనే జయ సుమన్ టీవీ నెట్వర్క్ లో మనందరిలాగానే 30,000 రూపాయల జీతానికి ఓ సాధారణ ఉద్యోగినిలా జాయిన్ అయ్యారు. విజయాన్ని అందుకున్నంత సులభంగా ఆశయాన్ని అందుకోలేం. జయకి ఈ విషయం స్పష్టంగా తెలుసు. అందుకే ప్రవాహంలా ఎదుగుతోన్న డిజిటల్ మీడియాలో విమెన్ కంటెంట్ పై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే జయ ఫణితో కలిసి సుమన్ టీవీ మామ్, సుమన్ టీవీ విమెన్, సుమన్ టీవీ లైఫ్ వంటి కంటెంట్తో సుమన్ టీవీ నెట్వర్క్ లో తనకంటూ ఒక రాజమార్గాన్ని నిర్మించుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమె క్వాంటిటీ కన్నా క్వాలిటీయే ముఖ్యమన్న సూత్రాన్ని తారక మంత్రంగా మార్చుకున్నారు. నీతి కథలతో జయ పిల్లలకు స్నేహితురాలయ్యారు. పేరెంటింగ్ టిప్స్ తో అమ్మలకు అమ్మయ్యారు. మహిళా సాధికారత గుర్తు చేస్తూ మార్గదర్శి అయ్యారు. అందమైన జీవితానికి కావలసిన అన్ని రకాల కంటెంట్లు ఇస్తూ అందరికీ ఆప్తులయ్యారు. నేడు సుమన్ టీవీ నెట్వర్క్ లో 60% పైగా మహిళా ప్రేక్షకులే ఉన్నారంటే దానికి ఖచ్చితంగా జయానే కారణం. ఇలా డెడికేషన్తో ఒక ఆశయం కోసం పనిచేసే ప్రతి ఉద్యోగికి సుమన్ టీవీ ఎప్పుడూ మంచి అవకాశాలను కల్పిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే నేడు సుమన్ టీవీ విమెన్ వింగ్ సీఈఓగా జయ ప్రమోషన్ అందుకున్నారు. ఇకపై కూడా టీం అంతా ఒక ఫ్యామిలీలా కలిసి సుమన్ టీవీ విమెన్ వింగ్ ని మరో స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు జయ. చేయడమే కాకుండా బెంజ్ కార్ను కూడా బహుకరిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఈ CEO పోస్ట్ కి ఇస్తున్నటువంటి శాలరీ ఎంతో తెలుసా? We can't even imagine. It's a 5 lakhs salary. కారు, 1 కోటి రూపాయలకి హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ అందచేసి ఇప్పుడు పని చేయండి అమ్మా అంటే ఆ నెత్తి మీద కిరీటం పెట్టడమే కాదు, అంతకు 10 బాధ్యత కూడా స్వీకరించడానికి దే ఆర్ వెరీ మచ్ రెడీ. నా రిక్వెస్ట్ జయ టు సే ఫ్యూ వర్డ్స్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే అసలు నాకు మాటలే రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆనందంలో మునిగి తేలిపోతున్నాం మేమంతా కూడా. 23 సంవత్సరాల క్రితం నా జర్నీ స్టార్ట్ అయింది. శాటిలైట్లో వర్క్ చేశాను. ఒక ఫ్రీలాన్సర్ యాంకర్గా సుమన్ టీవీలో నేను జాయిన్ అయ్యాను. నాకు చాలా గుర్తుంది, ఒకసారి నేను అక్కడ రిజైన్ చేసి వస్తానండి అని సుమన్ గారికి పర్సనల్గా చెప్పాను. వెంటనే ఆయన అన్నారు, కాదండి ఇంకొక నెల చేయండి, మీరు ఇటు అటు చేస్తూ ఉండండి, ఇఫ్ మీకు కంఫర్టబుల్ అనిపిస్తే అప్పుడు జాయిన్ అవ్వండి అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది అన్నమాట. అలా ఒక్కొక్క ఛానల్ పెంచుకుంటూ మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా మేము వచ్చామంటే నిజం చెప్పాలంటే అంత సులువుగా వచ్చేయలేదు. ప్రతిరోజు డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఏం చేస్తున్నాము, మనము మన ద్వారా సంస్థకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, మనం ప్రజలకి ఏం అందిస్తున్నాం అనే విషయాల మీద ఫుల్ ఫోకస్ చేసి ఈరోజు ఒక వింగ్కి CEO అయ్యాను అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఇది ఒక్కరితో సాధ్యమయ్యే విషయమే కాదు. నా గెస్ట్లు నాకు దేవుళ్ళతో సమానం. మా ప్రేక్షకులు ఎలాగో
నా గెస్టులు నాకు దేవుళ్ళతో సమానం. సత్యవాణి అమ్మ, అనంతలక్ష్మి అమ్మ, రమగారు, మంజులశ్రీ గారు, లత గారు, డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు, తర్వాత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఇట్లా లిస్టు మాత్రం చాలా పెద్దదే ఉంది. నాతో డే 1 ఎవరైతే జర్నీ చేశారో ఇప్పటి వరకు వాళ్ళతో జర్నీ చేస్తూనే ఉన్నాను, ఇక మీదట కూడా చేస్తాను. నా సక్సెస్కి ప్రధాన కారణం నా గెస్ట్లే. నా గెస్టులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం. స్క్రీన్ మీద నేను ఒక్కదాన్నే కనిపిస్తా. సాధారణంగా త్రినేత్రాలు అంటారు కదా, అలాంటి ముగ్గురు వ్యక్తులు నా వెనక ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులే నన్ను నడిపిస్తున్నారు. వాళ్ళే ఫనీ, మోహన్ అండ్ భూషణ్. ఆ ముగ్గురు లేనిదే ఈరోజు జయాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ, మోహన్ అండ్ భూషణ్. ఒకసారి వస్తే బాగుంటుంది మీ ముగ్గురు కూడా, ప్లీజ్. లెట్స్ వెల్కమ్ ఫనీ గారు, భూషణ్ గారు. నేను మాట్లాడే ప్రతి మాట ఈ ముగ్గురిది. నేను అడిగే ప్రతి ప్రశ్న ఈ ముగ్గురిది. సమాధానాలు నేను గెస్టుల నుంచి తీసుకుంటా, బట్ నేను అడిగే ప్రతిది కూడా పబ్లిక్లోకి వచ్చే ప్రతి విషయం ఈ ముగ్గురు నుంచే మీ అందరికీ అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వీళ్ళతో పాటు నా ఎడిటర్లు, ఎస్ఈఓలు, వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు మేమంతా కూడా ఇక్కడి దాకా రాగలిగాం. తెర ముందు కనిపించేది నేను ఒక్కదాన్నే కనిపిస్తా, నా వెనకాల చాలా పెద్ద క్రూ ఉంటుంది. వాళ్ళతో పాటుగా కొత్త ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ జీకే గారు, గోపాలకృష్ణ గారు అందమైన జీవితం అనే ఒక కొత్త ప్రోగ్రాం ద్వారా సరికొత్త సంచలనాన్ని మేము యూట్యూబ్ ద్వారా క్రియేట్ చేయగలిగాం. జీకే గారు ప్లీజ్ ఒక్కసారి రండి. చాలా సింపుల్గా కనిపిస్తారండి, చాలా వైలెంట్. ఆయన ఇచ్చే కాన్సెప్ట్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ బహుశా అందమైన జీవితం గురించి తెలియని వాళ్ళు లేరేమో. దాని కర్త కర్మ క్రియ మొత్తం ఆయనేనండి. ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి గారు స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. ఇది స్టార్ట్ చేసిన ప్రతిరోజు అంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కూడా మేము ఎప్పుడు షూట్ అంటే అప్పుడు మాకు కోఆపరేట్ చేస్తూ ఇక్కడ దాకా జర్నీ చేయడానికి మా హీరో కళ్యాణ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. నా టీంలోకి ఇంకా ప్రవీణ్ అని, వెంకటేశ్వర గారని, సాయి అని, ఇవి కూడా ముగ్గురు త్రినేత్రాలేనండి. బిగ్ డిబేట్ విత్ జయ అనే కొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నాను, మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ ప్రోగ్రామ్ను కూడా మీరంతా ఆదరిస్తున్నారు. ఇంకా మంచి కాన్సెప్ట్స్తో మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తామని కోరుకుంటున్నాను. రండి ఒక్కసారి. వెంకటేష్ అండ్ ప్రవీణ్, సాయి వీళ్ళంతా నన్ను వెనకుండి నడిపిస్తున్నారు, కానీ నన్ను ముందుకి మిమ్మల్ని చూపించేది నా బలం, నా కెమెరామ్యాన్స్. ఎస్ రండి నా కెమెరామ్యాన్స్ మొత్తం ప్లీజ్. అలాగే డే 1 నుంచి ఉన్న ఎడిటర్స్ తిరుపతి, ఇంకా పాత వాళ్ళు ఎవరున్నా సరే ఒక్కసారి రావాలి ప్లీజ్. అందమైన జీవితం ఎడిటర్ రాజేష్ రావాలి. నా టీంలోకి కీర్తి అనే ఒక అల్లరి పిల్ల కూడా వచ్చింది. సంగీత ప్లీజ్ కమ్ సంగీత. వీళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈరోజు మీ ముందున్నాను. ముగించే ముందు మా బాస్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. మనం 2023లో ఉన్నాం కదా, ఆయన ఆలోచన 2043కి ఉంటుందండి. అంత ఫార్వర్డ్గా ఆలోచించగలుగుతారు సుమన్ గారు మాత్రమే, ఇంకా ఎవరు ఆలోచించరేమో. ఏది చేస్తారో అదే చెప్తారు, చెప్పేదే చేస్తారు, చేసేదే చెప్తారు. అది మా బాస్ స్పెషాలిటీ. మేమేం చేస్తామన్నా ఆయన పూర్తి ఎంకరేజ్మెంట్, పూర్తి సహాయ సహకారాలు. 100% ట్రై చేయండి, వెళ్ళండి, సక్సెస్ అయితే కంటిన్యూ చేయండి, లేదా ఆపేయండి, నెక్స్ట్ స్టార్ట్ చేయండి. ఇలాంటి బాస్ అసలు ఎక్కడా ఉండరేమో. సుమన్ టీవీలో పార్ట్ అయినందుకు మేమందరం కూడా మనస్ఫూర్తిగా సుమన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నా వెనకాల ఉన్న నా టీం, నా ముందున్న నా కెమెరామ్యాన్లు, వీటితో పాటు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నా ఫ్యామిలీ సపోర్ట్తోనే ఈరోజు మీ ముందుకు రాగలిగానేమో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ ఎ లాట్.